Good evening. Welcome to AKS IAS. This video is intended to help you in Telangana Movement and State Formation paper in TSPSC's Group 1 Mains Examination. Mains examinations ఏదైతే ఉందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ 6 which is very big 150 marks is allocated for తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 150 మార్కులు కేవలం ఒక పేపర్కే ఉన్నాయి. ఆ పేపర్లో మీకు డైల్యూటెడ్గా జాగ్రఫీ పాలిటీ అట్లా కలుపుకొని కాకుండా ఎంటైర్ పేపర్ ఈజ్ డెడికేటెడ్ టు తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్. సో దిస్ ఈస్ a very crucial paper where you can score a lot if you be thorough with the subject. AKS IAS is organizing classes on this specific Telangana movement and state formation from tomorrow onwards. Telangana మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ ఏదైతే ఉందో 150 మార్కుల పేపర్. ఈ 150 మార్కుల పేపర్ మీరు నిజానికి పూర్తిగా ఫోకస్డ్గా చదివి రాయగలిగితే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మీకు, ఎందుకంటే ఇది మన కాంటెంపరీ హిస్టరీ, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే అన్ని మార్కులు మీరు సంపాదించుకోనికి ఉన్నాయి. 150 మార్క్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అవుట్ ఆఫ్ 900 150 మార్క్స్ ఈజ్ ఫర్ దిస్. ఆల్రెడీ హిస్టరీ కాంపోనెంట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అదర్ వీడియో ఆల్సో. And this is additional, another 150 marks for history. So keep this in mind. You have to be thorough with history to get a good job in Group 1 examination. So let me explain what exactly is the syllabus. ఈ Group 1లో ఈ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఎందుకంటే ప్రిలిమ్స్లో మీకు ఈ కాంపోనెంట్ లేదు, కానీ మెయిన్స్లో ఈ కాంపోనెంట్ ఉంది. ప్రిలిమ్స్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మాత్రమే ఉంది. క్వశ్చన్స్ చాలా అరకొరగా వచ్చే అవకాశం ఉండేది హిస్టరీలో భాగంగా. బట్ నౌ దిస్ పేపర్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇట్ హ్యాస్ 3 సెక్షన్స్. దీంట్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అన్న భావన అనేది మొదటి సెక్షన్. ఇది 1948 నుంచి 1970 వరకు. 1948 ఈజ్ ద డేట్ వేర్ అవర్ తెలంగాణ విచ్ వాజ్ నోన్ యాజ్ హైదరాబాద్ స్టేట్, ఆసఫ్ జహీ రూల్ కింద ఉన్న నిజాం స్టేట్ ఏదైతే ఉందో, ఆ హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియన్ యూనియన్తో మెర్జ్ అయిన డేట్ నుంచి మొదలు పెడితే 1970 ఎప్పటి వరకు అయితే జై తెలంగాణ మూమెంట్ అయిందో అప్పటి వరకు తెలంగాణ అన్న భావన, ద ఐడియా ఆఫ్ తెలంగాణ, హౌ ఇట్ వాస్ ఫార్మింగ్, అసలు హౌ వీ వర్ ఫైటింగ్ ఈవెన్ ఇన్ 1950s ఫర్ సెపరేట్ తెలంగాణ, నాట్ టు గెట్ మెర్జ్డ్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ కాకుండా ఉండడం కోసం ఏ రకమైన ఉద్యమాలు జరిగాయి, అసలు ఈ ముల్కీ అనేది ఏమిటి, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్. అండ్ ముల్కీస్ ఇంపాక్ట్ అండ్ ద నేషనాలిటీ ఫీలింగ్, తెలంగాణ అన్న భావన, ఉద్యోగాలు కోల్పోతున్నామన్న భావన, ఇవన్నీ కూడా మనకు కలిసి ఈ ఫేజ్లో మనకు స్పష్టంగా వస్తుంది. సో దిస్ ఇస్ సెక్షన్ 1. నౌ సెక్షన్ 2 ఈజ్ మొబిలైజేషనల్ ఫేజ్. దిస్ ఫేజ్ ఈజ్ 1971 to 1990. దీన్ని సమీకరణ దశ అంటున్నాం. ఏంటి సమీకరణ దశ? వాట్ ఈస్ దిస్ మొబిలైజేషన్ ఫేజ్? దిస్ మొబిలైజేషన్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ దిస్ ఫేజ్ వి సీ ద డిక్లైన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఇన్ 1969 తెలంగాణ జై తెలంగాణ మూమెంట్. అది ఫాల్ అయింది, తగ్గిపోయింది. మళ్ళీ తెలంగాణ రైజ్ కాకుండా కొత్త ఐడెంటిటీస్ వస్తున్నాయి, రీజనల్ ఐడెంటిటీస్, తెలుగువారు అన్న భావం తీసుకురావడం. ఆల్ దీస్ థింగ్స్ అగైన్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ ఫేజ్. From here onwards, there is something different happening in Telangana. రాజకీయంగాను, సాంఘికంగాను, సాంస్కృతికంగాను, ఆర్థికంగాను చాలా విషయాలు కొత్తగా మారుతూ వచ్చాయి. సో 1971 to 1990 తెలంగాణ సమాజం ఏ పరిస్థితుల నుంచి దాటుతూ వెళ్ళింది, వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, ద సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, డిఫరెంట్ మూమెంట్స్ లైక్ నక్సలైట్ మూమెంట్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్, identity of Telugus, not Telangana now, merger of Telangana identity with Telugu identity, and no question of these things. And again, some small groups fighting for the identity. ఈ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇదంతా కలిస్తే 1971 to 1990 ఉన్న తెలంగాణ సమీకరణ దశ. దిస్ ఇస్ నోన్ యాజ్ మొబిలైజేషన్ ఫేజ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇది కల్మినేటింగ్ ఇంటూ ద తెలంగాణ ఫార్మేషన్. తెలంగాణ ఫార్మేషన్లో మనం ఏదో ఒక 2 మూమెంట్లు 2 రోజులు 4 సంవత్సరాలతో చూడలేదు.
1948 టు 2014 వరకు తెలంగాణ ఏ దశల గుండా సాగింది, ద ఫేజెస్ త్రూ విచ్ ద ఎంటైర్ తెలంగాణ సొసైటీ హ్యాస్ పాస్డ్ త్రూ, socially, economically, politically, culturally, all these things will be discussed with this. This is like studying our society in a very, very beautiful and understanding way. So here, it's a lively aspect where what we have undergone in our society, we are talking about it. So, ఈ మూడవ దశ గురించి మనం మాట్లాడుకుంటుంటే 1991 to 2014 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మూమెంట్, వివిధ ప్రజా సంఘాలు, డిఫరెంట్ మాస్ ఆర్గనైజేషన్స్, political parties, their strategies, and different political parties forming for the sake of తెలంగాణ కోసమే పుడుతున్న పొలిటికల్ పార్టీస్, తర్వాత ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ తీసుకున్న స్టాండ్స్, అండ్ హౌ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ టూ సెక్షన్స్ విచ్ ఆర్ ప్రో తెలంగాణ అండ్ యాంటీ తెలంగాణ, అండ్ డిఫరెంట్ కమిటీస్, అండ్ ఫైనలీ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ అజిటేషన్ ఫ్రమ్ 2009 to 2014 is 5 years of intense Telangana movement. Everything comes under this towards formation of Telangana state. Apart from this, we have different sections. Cultural aspects ఏం జరిగింది మొత్తం పీరియడ్లో, పుస్తకాలు ఏమొచ్చాయి, పాటలు ఏమొచ్చాయి, సాంస్కృతికంగా ఏ రకమైన వచ్చింది, సినిమాలు ఏమొచ్చాయి, అసలు సంస్కృతి కేవలం ఇదేనా, తిండి ఏమిటి, తెలంగాణలో ప్రతి అడుగును అస్తిత్వాన్ని ఏ రకంగా ప్రదర్శించింది తెలంగాణ, హౌ ద simplest aspect of lives, like every walk of life, how they are expressing the identity of Telangana, how the struggle was there intensely in Telangana society. ఇవన్నీ కూడా మనం ఈ ఫేస్లో మాట్లాడుకుంటాం. దీన్ని తెలంగాణ చరిత్రగా మనం చదువుకుంటే బాగా సంతోషంగా లైవ్లీగా చదువుకుంటే 150 మార్కులు మీకు ఇక్కడ ఉన్నాయి. సో అగైన్ ద సేమ్ టైప్ డిఫరెంట్ సెక్షన్స్, 3 సెక్షన్స్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ద ఫస్ట్ సెక్షన్ విల్ బి like the first phase, idea of Telangana, first section. There again, first 2 questions are compulsory, and next 3 questions A or B, internal choice ఉంటుంది. So 5 questions మీరు రాయాల్సి ఉంటుంది. Same thing with second section, third section. So each section you will be writing 5 questions. First 2 questions compulsory, next 3 questions లో మీకు internal choice. So each section 5 questions, total 150 marks. Total 15 questions, each question carrying 10 marks. So this is your paper 6. To conclude, what I would like to say is, AKS IAS is organizing the module specially for this Telangana movement and state formation too. So this module is completely focusing how to deal with the questions, how to explain, because this is a very, very broad understanding, very broad subject, where you can express yourself in a beautiful way, where you can bring in many examples also. చాలా మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తూ మీరు విషయాన్ని మీరు చెప్పగలుగుతారు. సో ఇవంతా కూడా మీరు చదువుకోవాలి అంటే AKS IAS నిర్వహిస్తున్న ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్, అవైల్ దిస్ ఆపర్చునిటీ. అండ్ తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ స్టేట్, తెలంగాణ మూమెంట్ ఫర్ తెలంగాణ అండ్ తెలంగాణ ఫార్మేషన్ ఇస్ ద పేపర్ which has 150 marks. Finally, మీ ఫైనల్ టాలీకి కలిసే ఒక మేజర్ మార్క్స్ సెక్షన్ ఎక్కడైతే ఉందో, ఒక పేపర్ నిండా 150 మార్కులు తెలంగాణ గురించి చదివితే ఇంతకంటే మంచి అవకాశం మీకు ఉండదు. సో దిస్ ఇస్ సచ్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్, ఎట్ ద సేమ్ టైమ్ సచ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ వేర్ యూ హ్యావ్ టు బీ కంప్లీట్లీ క్రియేటివ్గాను ఎక్స్ప్రెసివ్గాను బాగా ఉంటే ఇంత బాగుంటే మార్కులు వస్తాయి. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఈ క్లాసులకు AKS IAS ఏర్పాటు చేసిన ఈ క్లాసులకు మీరు అటెండ్ కండి, అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్.